పెద్దోడు వాని దగ్గర ఉన్న 10,000తో ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొందామని ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో వెతుకుతూ ఉన్నాడు. అలా చూసి చూసి చివరికి పెద్దోడు ఏమన్నాడంటే, ఇదంతా మన వల్ల అయ్యేలా లేదు కానీ ఉండు చిన్నోడికి ఫోన్ చేద్దాం. రేయ్ చెప్పరా రేయ్, అడగాలంటే ఏదోలా ఉంది. 10Kలో ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ చెప్పు. గంట నేను చూస్తున్నా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నీతో ఇదే వచ్చిందిరా బాబు. హలో ఎవ్రీవన్, మీరు కూడా మా పెద్దోళ్ళనే 10K బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అనేవి వాటితో పాటు మీరు కూడా నోట్ చేసుకోండి. అండ్ అట్లనే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో ఎండ్లో నేను ఒక మంచి సీక్రెట్ మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో దాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఇంకా మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 80 లైట్ 5G మొబైల్ అనమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఈ మొబైల్లో 6.67 ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. మెమరీ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB 64GB బేస్ వేరియంట్, 6GB 128GB హై అండ్ వేరియంట్ విత్ LPDDR4X ర్యామ్, 6000 mAh బ్యాటరీ విత్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. వీటితో పాటుగా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏఐ ఫీచర్స్ ఇన్ కెమెరా అండ్ అట్లానే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP64 రేటింగ్ కూడా ఉంది. అండ్ అలానే మనకి మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇవి ఎక్స్ట్రా ఫీచర్స్. ఈ మొబైల్లో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మొబైల్లో నెగిటివ్స్ ఏంటంటే మనకి పీక్ బ్రైట్నెస్, డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి జస్ట్ 625 నిట్స్ మాత్రమే. అండ్ అట్లానే వైడ్ వన్ L3 సపోర్ట్ ఉంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ని ఓన్లీ 480pలో మాత్రమే చూడగలరు, హెచ్డీలో అయితే చూడలేదు. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి పోకో M7 5G. ఈ మొబైల్లో మనం చూసుకున్నట్లయితే 6.88 ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. మెమరీ స్టోరేజ్ వచ్చేసి 6GB 128GB బేస్ వేరియంట్, 8GB 128GB హై అండ్ వేరియంట్ అనమాట విత్ LPDDR4X ర్యామ్, 5160 mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ కంటే కాస్త బెటర్గా ఉంటుంది. అండ్ అట్లానే ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అండ్ అట్లానే అమెజాన్ హెచ్డీ వీడియోలు అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట, స్ట్రీమింగ్ వచ్చి. ఇంకా ఈ మొబైల్ యొక్క నెగిటివ్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మెయిన్ నెగిటివ్ ఏంటంటే IP52 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్. అండ్ అట్లానే మనకి బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. అండ్ అట్లానే మనకి ఇంకోటి ఏంటంటే పీక్ బ్రైట్నెస్ అనమాట, 6000 నిట్స్ మాత్రమే ఉందన్నమాట పీక్ బ్రైట్నెస్. సో ఈ మొబైల్ యొక్క నెగిటివ్. లిస్ట్లో మనకి థర్డ్ మొబైల్ చూసుకున్నట్లయితే వివో T4 లైట్ 5G మొబైల్. అండ్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి 6.74 ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మెమరీ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB 6GB అది బేస్ వేరియంట్, 128GB ర్యామ్ అనమాట ఉంటుంది. రోమ్ ఉంటుంది, 4GB ర్యామ్, 6GB ర్యామ్. అండ్ హై అండ్ వేరియంట్ విషయానికి వచ్చేటప్పటికి 8GB ర్యామ్, 256GB రోమ్ అనమాట. సో ఈ హై అండ్ వేరియంట్. అండ్ ఇందులో కూడా మనకి LPDDR4X ర్యామ్ ప్రొవైడ్ చేశారు. 6000 mAh బ్యాటరీ విత్ 15W ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అట్లానే 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఏఐ ఫీచర్. ఈ మొబైల్ యొక్క పాజిటివ్ చూసుకుంటే మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అండ్ అట్లానే 1000 నిట్స్ అనమాట పీక్ బ్రైట్నెస్. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ యొక్క పాజిటివ్ విషయాలు. అండ్ అట్లానే ఈ మొబైల్ యొక్క నెగిటివ్ విషయాలు చూసుకున్నట్లయితే వైడ్ వైన్ L3 సపోర్టే ఉంది, తెలిసిందే కదా, మీరు 480p వరకే చూడగలరు. అండ్ అట్లానే 90Hz రిఫ్రెష్ రేట్ అనమాట. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉండేది కదా, అది ఓన్లీ 90Hz మాత్రమే. సో ఈ మొబైల్ యొక్క నెగిటివ్స్. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రిఫ్రెష్ రేట్ కావాలనుకుంటే బ్రైట్నెస్, పీక్ బ్రైట్నెస్లో మీరైతే కాంప్రమైజ్ అవ్వాలి, లేదంటే బ్రైట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే రిఫ్రెష్ రేట్లో అయితే కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ 3 మొబైల్స్లో అయితే ఇదే చూసామన్నమాట మనం. ఇందాక చెప్పాను కదా సీక్రెట్ మొబైల్ అని, ఆ మొబైల్ అయితే ఇదే అనమాట. సో ఈ లిస్ట్లో లాస్ట్ మొబైల్ వచ్చేసి లావా బ్లేజ్ డ్రాగన్ 5G మొబైల్ అనమాట. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. మెమరీ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB 128GB అండ్ అట్లానే 6GB 128GB హై అండ్ వేరియంట్ విత్ LPDDR4X ర్యామ్, 5000 mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఏఐ ఫీచర్. ఈ మొబైల్ యొక్క పాజిటివ్ విషయానికి వస్తే మెయిన్ థింగ్ వచ్చేసి UFS 3.1 స్టోరేజ్ టైప్. ఇప్పటి వరకు చెప్పిన మొబైల్స్ అన్నింటిలో UFS 2.2 స్టోరేజ్ టైపే ఉంది. అండ్ అట్లానే ఈ మొబైల్లో మాత్రం 3.1 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి IP64 వాటర్ రేటింగ్. అండ్ అట్లానే మనకి ఇంకో విషయం తీసుకొని వస్తే L1 సపోర్ట్ కూడా ఉంది. L1 అంటే మీరు హెచ్డీలో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ మొబైల్ యొక్క పాజిటివ్. ఇంకా ఈ మొబైల్ యొక్క నెగిటివ్స్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి జస్ట్ 450 నిట్స్ మాత్రమే ఉంటుంది. మీరైతే సన్లైట్లో అసలు కనిపించదు అనమాట. అండ్ అట్లానే మనకి బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఈ మొబైల్ యొక్క నెగిటివ్. ఇప్పటివరకు నేను చెప్పిన మొబైల్స్ అన్నింటిలో ఒక లిస్ట్లో పెట్టుకుంటే ర్యాంకింగ్ వైజ్ బేస్డ్ ఆన్ ఓన్లీ పెర్ఫార్మెన్స్, ఈ పెర్ఫార్మెన్స్ చూసుకొని లిస్ట్లో పెట్టినట్లయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఏంటంటే పోకో M7 5G, సెకండ్ థింగ్ వచ్చేసి లావా బ్లేజ్ డ్రాగన్ 5G, రియల్మీ నార్జో 80 లైట్ 5G మొబైల్. అండ్ అట్లానే లాస్ట్ థింగ్ వచ్చేసి వివో T4
లైట్ 5G మొబైల్. సో ఇవి అనమాట లిస్ట్లో పెట్టుకున్నట్లయితే ఈ మొబైల్స్ అనేవి ర్యాంకింగ్ లిస్ట్లో పెడితే ఈ ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ మాత్రమే. సో మీరు ఒకవేళ ర్యాంకింగ్ ఇస్తే ఈ మొబైల్స్కి ఎట్లా ఇస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా పెద్దోళ్ళనే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అట్లానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే 10,000లో ఒక మంచి ప్రాసెసర్ మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.